సార్ సిటీలో మనం మిల్క్ తాగాలంటే, కాఫీ తాగాలంటే, టీ తాగాలంటే మిల్క్ ప్యాకెట్టో లేపోతే ఎవరన్నా ఇంటి దగ్గరకొచ్చి పాలు అమ్మితే వాళ్ళ దగ్గరో తీసుకుంటాం. ఇందులో యూరియా కలుపుతున్నారు, డిటర్జెంట్లు కలుపుతున్నారు, లేకపోతే ఆవులకి, గేదెలకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటారు. దీనివల్ల లేడీస్‌లో ఇప్పుడు ఒకప్పుడు 13 ఏళ్ళకో, 15 ఏళ్ళకో వచ్చే మెచ్యూరిటీ 7, 8 ఏళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి కొంతమందికంటున్నారు. అసలు ఏంటి సార్ అంటే మిల్క్ ఎంతవరకు సేఫ్ మిల్క్? మనం ఆ మిల్క్ తాగాలంటే ఎలాంటి మిల్క్ తాగాలని అంటే ఏం చెప్తారు? పాలు అనేటప్పటికి మనకి ఇవాళ పాల ప్యాకెట్ చూసారు మీరు. మీరేం ప్యాకెట్ వాడారు మీరు చూడరు హ్మ్. యాక్చువల్‌గా. చూస్తారా? చూడు. అదేం మిల్క్ అంటే పాలసార అంటారు. అసలు పాలు మనం తాగేది గేదె పాలా, ఆవు పాలా అనేది కూడా ఆలోచన లేదు జనంలో. వాళ్ళకేందంటే ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఆ ప్యాకెట్ మీద ఇంగ్రీడియెంట్స్‌లో మిల్క్ అని ఉంటది. హ్మ్. ఇట్ ఈస్ మిక్స్డ్ మిల్క్. హ్మ్. అంటే ఆ గేదెనివి, ఆవు అన్నీ కలిపి బయటకొచ్చిన పాలే అవి. 2 కలిపేస్తారాళ్ళు. హ్మ్. ఇందులో 5 రకాల పాలుంటాయి సార్ పాలల్లో. హ్మ్. ఒకటేమో ఫుల్ క్రీమ్ మిల్క్. హ్మ్. అంటే బర్రెలు, ఆవులు కలిపినొచ్చింది. అది అబోవ్ 6% ఉంది. 6% మినిమమ్ ఫుల్ హ్మ్. ఉండాలి. స్టాండర్డైజ్డ్ మిల్క్ అని వస్తది. అది 4.5% ఫ్యాట్ ఉంటది. టోన్డ్ మిల్క్ వస్తది. అది 3% ఫ్యాట్ ఉంటది. హ్మ్. ఇంకా డబుల్ టోన్డ్ మిల్క్ వస్తది. అది 1.5 ఫ్యాటే ఉంటది. ఇంకా స్కిమ్డ్ మిల్క్ వస్తది. అది 0.5% ఉంటది ఫ్యాట్. ఇవి గాకుండా మనకి కౌ మిల్క్ అని సెపరేట్ అమ్ముతారు. అవును. ఆ 3%, 3.5 ఉంటది. ఇది గాకుండా కొన్ని కంపెనీలో బఫెలో మిల్క్ అని అమ్ముతారు. మంచిగా వినండి. హ్మ్. బఫెలో మిల్క్. బఫెలో మిల్క్‌లో మనకి 6% ఫ్యాట్ వస్తది. ఇన్ని రకాల పాలుంటాయి. మనం ఓన్లీ పాల ప్యాకెట్ అడిగితే వాడు పాల ప్యాకెట్ ఇస్తాడు తెచ్చేసుకుంటాం. అసలు మనం ఏం పాలు వాడుతున్నాం అనేది మీరు చూసుకోవాలి. టోన్డ్ వాడుతున్నామా? డబుల్ టోన్డ్ ఈ ఇది మీరు బఫెలో ఒకటే వాడితే ఓన్లీ బఫెలోనే అది. ఓన్లీ కవ్ వాడితే ఓన్లీ కవ్వే. ఇది నేను మధ్యలో చెప్పినవన్నీ మిక్స్డ్ మిల్కే. హ్మ్. అంటే ఏందంటే మంచి కంపెనీలవి మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే అవి డైరెక్ట్ ఫార్మ్ టు హోమ్ రావు మనకి. హ్మ్. అంటే ఫార్మ్ టు హోమ్ అనేది ఎక్కడ జరగదు. అవును. అది కంపెనీకెళ్ళి కంపెనీలో పాస్చరైజేషన్, హోమరైజేషన్ అన్నీ అయిన తర్వాత ప్యాక్స్ అయ్యి అవి మన దగ్గరికొస్తాయి. చిల్లరలో నుంచి వస్తాయి. చిల్లరలో నుంచి తీసుకుంటాం. కాబట్టి మనం ప్యాకెట్లు వాడితే మంచిదే. హ్మ్. సరే అంటే నేను ఇందాక చెప్పినప్పుడు గర్ల్స్‌లో మెచ్యూరిటీ అది అనేది ముందే అంత అయిపోతుంది. సైంటిఫిక్‌గా నాకు అనిపియలే సార్. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లు తగ్గుతాయి. అట్లయితే ఊళ్ళలో కదా! ఎక్కువ బర్రెలు డైరెక్ట్ పిండి, పాసేవన్నీ ఊళ్ళలోనే జరుగుతాయి. అవును. ఇంటి ముందుకొచ్చి అక్కడే జరిగిపోవాలి కదా! యాక్చువల్‌గా. సార్ ఇప్పుడు ఏ2 మిల్క్, ఏ1 మిల్క్, గిర్ కవ్ అంటున్నారు, అయి అంటున్నారు. ఏంటి సార్ అదే ఏ2 మిల్క్ ఏందంటే గిర్ నుంచి గిర్ ఆవుల నుంచి తెచ్చుకుంటారు. తెచ్చి ఏ2 మిల్క్ ఇస్తున్నామంటారు. అదో బాటిల్ చేసి సెపరేట్‌గా ప్యాక్ చేసి దానికి రూ. 200 పెట్టి హ్మ్. ప్రజలు నేనేమంటానంటే నేను చూసి చాలా డైరీలో చూసా. వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఏ2 మిల్క్ ఎందుకంటే లీటర్ 240, 300 అమ్ముతున్నారు ఒకటేసారి. జనం కూడా కొంటున్నారు కదా! హ్మ్. యాక్చువల్లీ అంటే ఏ2 మిల్క్‌లోనూ పెద్ద మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి. అంతేగాని దీనికన్నా తేడా నాకేం నేను కూడా తెప్పించుకొని చూసా. హ్మ్. ఏ2 మిల్క్ కూడా టెస్ట్ చేసి చూసాము. దాని ఫ్యాట్, దీని ఫ్యాట్ అంతా సేమే ఉంటది. ఓకే. అంతే గదా! దాని ఫీడ్, దీని ఫీడ్ సేమే. దానికేం సెపరేట్‌గా మేమేస్తాం సార్. ఆర్గానిక్ ఫీడ్ ఏస్తాం ఏదో చెప్తున్నాడు ఆయన. ఈ ఆర్గానిక్ ఫీడ్ ఇవన్నీ యాస్ నేను నమ్మే జనం నమ్మితే మనం ఏం చేయలేం సార్ అది.